మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ మరియు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని మీరే పొందండి. ఈరోజు మన ఈవీ న్యూస్ అప్డేట్స్‌లో ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మన ఇండియన్ అప్డేట్ అయితే చూద్దాం. హ్యుండై కంపెనీ వాళ్ళు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే కొలాబరేట్ అయ్యారన్నమాట. ఈ కొలాబరేషన్ ఎందుకంటే హ్యుండై మరియు టీవీఎస్ మోటార్స్ కలిసి 3 వీలర్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ ఆటోస్ని అయితే డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇందులో హ్యుండై కంపెనీ వాళ్ళు టెక్నాలజీ సంబంధించిన డెవలప్మెంట్ పార్ట్ అయితే వాళ్ళు చూసుకుంటారు, అలానే ఇన్నోవేషన్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇక టీవీఎస్ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే చూసుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు 3 సెగ్మెంట్స్లో అయితే టార్గెట్ చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. ప్యాసింజర్ సెగ్మెంట్, అలానే B2B సెగ్మెంట్, అలానే కార్గో సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద అయితే డెవలప్ చేస్తామని అయితే వీళ్ళిద్దరూ కూడా ఎంఓయూ అయితే కుదుర్చుకున్నారన్నమాట. సో ముఖ్యంగా భారతదేశ రోడ్లకు అనుగుణంగా వర్షాకాలంలో కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, ఇలా కఠినమైన రోడ్స్ని తట్టుకునే విధంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ని అయితే వీళ్ళు డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఆడి కంపెనీ వాళ్ళు ఆడి Q4 e-tron ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. 2021 సంవత్సరంలో ఆడి e-tron కార్ని అయితే అఫీషియల్గా మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు దీని యొక్క కొత్త వేరియంట్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇందులో కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చారు. మొదటిగా మనం డ్రైవర్ సంబంధించిన స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే స్క్రీన్ చూసుకున్నట్లయితే దీని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 11.9 అంగుళాలుగా అయితే ఉందన్నమాట. అలానే స్పెసిఫిక్ ఇన్ఫోటైన్మెంట్ సంబంధించిన టచ్ స్క్రీన్ డిస్ప్లే చూసుకుంటే 12.8 అంగుళాలు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇందులో మనకి 592 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈవెన్ వీళ్ళు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కూడా పెంచారు. మొన్నటి వరకు 175 కిలోవాట్లు ఉంటే దాన్ని ఇప్పుడు 185 కిలోవాట్లకి అయితే పెంచడం జరిగిందనమాట. సుమారుగా 20 నుంచి 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారనమాట. అంటే చాట్ జీపీటీని అయితే ఇందులో వాయిస్ అసిస్టెంట్ కింద ఇంటిగ్రేట్ చేసి ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు కొరియా దేశంలో ఒక సరికొత్త ప్లాన్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. హ్యుండైలో ఎలక్ట్రిక్ ట్యాక్సీస్ ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళ డైరెక్ట్గా ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అవుతుంది కాబట్టి బ్యాటరీని అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్లో అయితే అందుబాటులో తీసుకురావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. 2026 సంవత్సరంలో అయితే ఈ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నారు. సో 2025 సంవత్సరంలోని కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం చేంజెస్ చేసి అయితే 2026 సంవత్సరంలో కొత్త రూల్స్ అయితే బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్తో ట్యాక్సీ డ్రైవర్కి ఎలక్ట్రిక్ కార్లు తీసుకురాబోతున్నారు. సో కార్ని సపరేట్గా కొనుగోలు చేసుకుని బ్యాటరీకి ఏదైతే ఉందో మంత్లీ రెంటల్ సంబంధించిన అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఓనర్షిప్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది అనేది చెప్తున్నారు. ఇక హ్యుండై ఐయానిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్స్ని ఇప్పటికే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో అయితే కొన్ని టెస్టింగ్ ఫేజెస్ కూడా చేస్తున్నట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే దుబాయ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ అయితే తీసుకురాబోతున్నారు. మే 1వ తారీఖు నుంచి అయితే ఇది అమల్లోకి అయితే రాబోతుంది అనమాట. ఎందుకు ఈ మానిటరింగ్ యూనిట్ అంటే కనుక సో దుబాయ్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చాలామంది ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం ద్వారా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే తీసుకొస్తున్నారన్నమాట. సో వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ హాట్స్పాట్ ఏరియాస్లో పోలీసులు నిఘా అయితే పెట్టబోతున్నారు. ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారు అంటే ట్రాఫిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పెసిఫిక్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్ళినా కానివ్వండి, హెల్మెట్ పెట్టుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్ చేసినా కానివ్వండి, రాంగ్ రూట్స్లో వెళ్ళిన మీద కేసులు నమోదు చేయడానికి స్పెసిఫిక్ బృందాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే భారతదేశంలో జన్ మొబిలిటీ మరియు డెలివరీ కంపెనీ వాళ్ళు అయితే పార్ట్నర్షిప్ అయితే అనమాట. ఇందులో భాగంగా జన్ మొబిలిటీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే 2 వీలర్స్ కింద 3 వీలర్స్ సంబంధించిన B2B అప్లికేషన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే B2B అప్లికేషన్స్ లో పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తే కనుక కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఓవరాల్ గా ఇక మెయింటెనెన్స్ కాస్టులు తగ్గించుకోవడం కోసం, లేకపోతే కాస్ట్ పర్ కిలోమీటర్ తగ్గించుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయ్యారు. ఇప్పటికీ 500 వెహికల్స్ వీళ్ళు డిప్లాయ్ చేశారు. వీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కూడా డిప్లాయ్ చేయడానికి అయితే వీళ్ళు టైప్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే వీళ్ళు ఇప్పటి వరకు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ సంబంధించిన రైడ్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల 35% సేవింగ్స్ కూడా చేసుకున్నట్టుగా అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే డెకత్లాన్ కంపెనీ వాళ్ళు B-twin E3 900 అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు అనమాట. దీని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా కొన్ని వీడియోస్ అనేది బయటకు రావడం జరిగింది. కార్గో ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్ కి ఏదైతే వస్తుందన్నమాట, చూడడానికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏదైతే చూస్తారో ఫ్రంట్ సైడ్ వచ్చి రైడర్ సీటు, రేర్ సైడ్ వచ్చి పిలియన్ సీట్ ఉంటుంది. బట్ పిలియన్ సీట్ లో ఏంటంటే వెనకాల 2 కడ్డీలు లాంటిది ఇచ్చారనమాట. దాన్ని ఎవరైనా రేర్ సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్ కోసం ఇలా మడి చేసుకోవచ్చు అనమాట. అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పటివరకు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇలాంటి సరికొత్తగా ఇన్నోవేషన్ నాకైతే చూడలేదు. ఏంటంటే కొంచెం సేఫ్టీ పర్పస్ కోసం వెనక సైడ్ అలాంటిది ఇచ్చారు. లేదంటే నార్మల్
నార్మల్గా మీరు లోడ్ క్యారింగ్ పర్పస్ కోసం కూడా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. కియా ఎలక్ట్రిక్ సైకిల్ 700 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. సుమారుగా 80 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు దీని యొక్క అఫీషియల్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అమెరికా దేశానికి చెందిన ఇన్ఫైనైట్ మెషిన్ కంపెనీ వాళ్ళు ఓల్టోన్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో. దీంట్లో మీకు టాప్ స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అందిస్తామని చెప్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 65 కిలోమీటర్ వరకు మీకు రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఓటీ అప్గ్రేడ్స్ లాంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తాయి. సీట్ ప్రకారంగా చూస్తే వీళ్ళు ఇమేజ్ పెట్టడం ఏదైతే ఉందో యాక్చువల్గా అయితే 2 సీటర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, బట్ కొంతమంది బాగా దగ్గర కూర్చుని ముగ్గురు కూడా కూర్చున్న ఫొటోస్ని కూడా వాళ్ళైతే సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. కియా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నైతే $3,500 అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. కొంచెం మన ఇండియన్ ప్రైజెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్ రేంజ్కి $3,00,000 ప్రైస్ అంటే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. బట్ మరి టెక్నాలజీ ప్రకారంగా చూసుకున్న అక్కడ వేరే మార్కెట్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఒక 6 ఎలక్ట్రిక్ కార్లు అయితే మార్కెట్లో తీసుకొస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ కార్స్ ఏదైతే ఉన్నాయో మెర్సిడీస్ బెంజ్ సంబంధించిన ఏ క్లాస్ కానివ్వండి, సి క్లాస్ కానివ్వండి, ఎస్ క్లాస్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ క్లాసెస్ లో ప్రతి క్లాస్ లో కూడా కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో అయితే తీసుకొస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఆడి కంపెనీ వాళ్ళు తమ Q8 e-tron మరియు Q8 e-tron స్పోర్ట్స్ బ్యాక్ ఏదైతే ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయో వీటిని రీకాల్ చేశారన్నమాట. భారతదేశంలో 207 యూనిట్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ని భారతదేశంలో అమ్మడం జరిగింది. వాటిని కంపెనీ వాళ్ళు అయితే రీకాల్ చేశారు. ఎందుకంటే బ్రేక్ యూనిట్లో బోల్ట్ సంబంధించిన ఒక కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఎలక్ట్రిక్ కార్స్ని రీకాల్ చేస్తున్నట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రీకాల్ చేసి దానికి సంబంధించిన రిపేరింగ్ సంబంధించిన ఖర్చులు ఏదైతే ఉంటుందో అంతా కూడా కంపెనీ వాళ్ళు అయితే భరిస్తారని చెప్తున్నారు. ఈవెన్ ఫ్రీగానే ఈ మొత్తం ప్రాసెస్ అయితే కూడా ఆడి కంపెనీ వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే BYD కంపెనీ వాళ్ళు త్వరలోనే Formula 1 రేసింగ్ లో తమ ఎలక్ట్రిక్ కార్ను కూడా ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. రీసెంట్ గా ఆ కంపెనీ సంబంధించిన మెయిన్ పర్సన్స్ లో ఒకళ్ళు ఏమని చెప్పారంటే, అవును మేము Formula 1 రేసింగ్ లో కూడా మా ఎలక్ట్రిక్ కార్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో BYD సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ కార్లు కానివ్వండి, ఇంకా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్లని ఇక మీదట మన F1 రేసింగ్ లో కూడా త్వరలోనే చూడబోతున్నాం. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కనుక కోసం ఈవీ కుర్ర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get